సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో గోపాలమిత్రాలను చేర్చడంపై హర్షం వ్యక్తం. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన గోపాలమిత్ర ఉద్యోగులు. మాజీ మంత్రి అయ్యన్న నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన గోపాలమిత్ర ఉద్యోగులు. నర్సీపట్నంలో బుధవారం డివిజన్లోని గోపాలమిత్రాలు టీడీపీ బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో ఆ మేనిఫెస్టోలో గోపాలమిత్రాలను కూడా చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న అందుబాటులో లేకపోవడంతో తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు, రాష్ట్ర గోపాల సంఘ అధ్యక్షులు కిలాడ వెంకట రమణ మాట్లాడుతూ గోపాలమిత్ర వ్యవస్థ అనేది 1999లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పాడి పరిశ్రమకు, రైతులకు మంచి చేతనిచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి పశుసంవర్ధక శాఖను బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. నాటి నుండి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ప్రభుత్వాలు మారిన గోపాలమిత్రలను కొనసాగించారన్నారు. 2019 ఎన్నికలు అయిన తర్వాత సీఎం వైఎస్ జగన్ గోపాలమిత్ర యువజన పూర్తిగా నిర్వీర్యం చేశారని వాపోయారు. దీంతో గోపాలమిత్రాలు అందరూ రోడ్లు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ యువకుల పాదయాత్ర సమయంలో మాజీ మంత్రి అయ్యన్న సహకారంతో నారా లోకేష్ను కలిసి తమ గోడును విన్నవించుకోవడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో మా గోపాలమించాలని చేర్చడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నా పేరు కిల్లాడ వెంకటరమణ, విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లా గోపాలమిత్ర జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర గోపాలమిత్ర సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు నేను కిల్లాడ వెంకటరమణ గారు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ గోపాలమిత్ర వ్యవస్థ అనేది 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రారంభించబడి పాడి పరిశ్రమకు, రైతులందరికీ కూడా మంచి చేయూతనిచ్చి మరి ప్రతి ఇంటికాడ కూడా తమ పశువులు ఇంటి దగ్గరే కృత్రిమ గర్భవతుల కేంద్రం అని చెప్పేసి ప్రవేశపెట్టి మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా కలిపి ఆయన ఆధ్వర్యంలో ఈ గోపాలమిత్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి గోపాలమిత్రకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి విధి విధానాలలో ఏ విధంగా రైతులతో మేలుకోవాలని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పించి పశుసంవర్ధక శాఖను బలోపేతం చేసిన వ్యక్తి పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అయితే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే, అలాగే రాజశేఖర్ గారు అయితే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ గోపాలమిత్ర వ్యవస్థని చక్కగా నిర్వహించి రైతాంగానికి, పాడి పరిశ్రమకు చేదోడుగా, పశు వైద్యులు మంచి బ్రహ్మాండంగా రైతులందరూ కూడా సహకారం చేసి మేలుజాతి పశువులు పుట్టించే కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులందరూ కూడా చేతి పెట్టారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి 2019లో జరిగిన ఎలక్షన్లో మరి గౌరవనీయులైన మరి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పూర్తిగా ఈ వ్యవస్థని నిర్వహణ చేశారు. ఆయన మేము ఒక్కసారి చూడండి మా ప్రభుత్వాన్ని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా మా చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని పూర్తిగా నిర్వహించేసి ఇప్పుడున్న బైబ్రికేషన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సుమారు 2500 కుటుంబాలు గోపాలమిత్రలో ఇదే వ్యవస్థలో 23 సంవత్సరాలు బట్టి కష్టపడి రైతులకు రైతాంగానికి మంచి చేదోడుగా ఏర్పాటు చేసి తక్కువ జీతానికి, అంటే జీతం కాకుండా రానవార్యంలో 6100కి మేము పనిచేస్తూ ఇప్పుడు దాకా గడుపుకొచ్చాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తాను, 16,000 రూపాయలు జీతం ఇప్పిస్తాను అని చెప్పి ఉమ్మడి అప్పుడు ఆయన ప్రచారంలో అనంతపురంలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ చెప్పిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని పూర్తిగా నిర్వహణ చేసి వదిలేశారు. ఆయన మాది ఈ వ్యవస్థలో కాకుండా ప్రభుత్వం మమ్మల్ని కాకుండా మా పొట్ట మీద కొట్టి మరి సచివాలయంలో ఆర్బీకేలు అని చెప్పేసి, పశుసంవర్ధక శాఖలు అని చెప్పేసి ఈ ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు ఏహెచ్ఏ అని చెప్పేసి. వాళ్ళు 0 మార్కులతో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా పక్కన పెట్టాడు. అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి మరి కొత్తగా నేను ఉద్యోగం ఇచ్చేస్తున్నాను, పాత వీధులు మాకు అనవసరం అంటే మమ్మల్ని పక్కన పెట్టి కొత్తగా ఏహెచ్ఏ తీసుకొచ్చి ఎగ్జామ్ పెట్టి 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇలా ఎంతవరకు రైతులకు న్యాయం చేస్తున్నారో పాడి రైతులందరూ కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా మొండిపట్టుదలతో ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా మమ్మల్ని వదిలేశారు గాలికి. అయినా సరే నేను రాష్ట్ర వ్యాప్తంగా 4 సంవత్సరాలు బట్టి ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని కూడా కలిసి, ప్రతి ఆఫీసుని కూడా కలిసి మా బాధల మందిని కూడా చెప్పడం జరిగింది.
ఇదిగో రేపు అదిగో మాపు అంటూ ఈ 4 సంవత్సరాలు కూడా మమ్మల్ని పూర్తిగా వదిలేశారు. మరి ఈ పశుసంవర్ధక శాఖ మంత్రి గారు అప్పలరాజు గారు కూడా, సీదిరి అప్పలరాజు గారు కూడా మమ్మల్ని 2-3 సార్లు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాను, నేను చేస్తానని చెప్పిస్తున్నాడు తప్ప పూర్తిగా నాయకత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. కాబట్టి అలాగే తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా 4 సార్లు స్వయంగా మేము రాష్ట్ర అధ్యక్షుడిగా కలవడం జరిగింది. మీకు అందరికీ మిమ్మల్ని మంచి పొజిషన్లో పెడతాను, మిమ్మల్ని ఎవరిని తీసేయలేదు, మీకు మంచి భవిష్యత్తు అని చెప్పి కూడా మాయమాటలు చెప్పి ఈవేళ మన నోటిఫికేషన్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మరి సీఎం క్యాంపస్ కూడా నేను 10 సార్లు వెళ్ళడం జరిగింది. మరి అందరిని కూడా కలిసిన తర్వాత కూడా మాకు ఏ న్యాయం జరగలేదు. కాబట్టి మరి మేము మొన్న లోకేష్ గారు నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రి గారిని నేను కలవడం జరిగింది. లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో నర్సీపట్నంలో నేను కలవడం జరిగింది. కలిసిన తర్వాత వినతిపత్రం ఇచ్చాం. సార్ మా భవిష్యత్తు ఇలాగ అయిపోయింది, 23 ఏళ్ళ నుంచి ఉన్న స్థాపించిన ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసింది గవర్నమెంట్, మాకు అదిగో రేపు మాపు అంటూ న్యాయం చేస్తానని చెప్పేసి మమ్మల్ని వాడుకొని ఈవేళ 2500 కుటుంబాలు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈదిన పడిపోయాయి. మా భవిష్యత్తు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మరి నారా చంద్రబాబు గారు తెలియపరచని చెప్పేసి నేను అడగడం జరిగింది. వెంటనే అయ్యన్న పాత్రి గారు దీన్ని కలెక్ట్ చేసుకొని ఇమీడియట్లీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని స్టేజ్ మీద ఆయన మాట చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పూర్వవైపుని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ వ్యవస్థలో బలోపేతం చేసి మీకు మళ్ళీ మీ కుటుంబాలకు మేము దారి చూపెడతామని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు డైరెక్ట్గా లోకేష్ గారిని స్టేజ్ మీద అడిగిన తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో గోపాలమిత్రులు అందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు నిన్న మా తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి ఎన్డీఏ కూటమి తరఫున మాకు గోపాలమిత్రులందరూ కూడా బలోపేతం చేసి మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దానికి కృతజ్ఞతగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గోపాలమిత్రులు అందరం కలిసి ఆయనకి రుణపడి ఉంటాం. అలాగే లోకేష్ గారికి కానీ ఈ విషయాన్ని పూర్తిగా ఆయన తీసుకెళ్లేందుకు ఆయనకి కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా అతి ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో మన అయ్యన్న పాత్రి గారు ప్రత్యేకంగా మా విషయాన్ని ఆయన పార్టీ దృష్టి తీసుకెళ్ళి మేనిఫెస్టో పెట్టారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా నర్సీపట్నం నియోజకవర్గంలో గోపాలమిత్రులు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రులు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఆయన రేపు మళ్ళీ మంత్రిగా అవ్వాలి. అయినట్టనే ఇది మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి వ్యవస్థనంతా మళ్ళీ బాగు చేసి గోపాలమిత్రులందరూ కుటుంబాలు కూడా న్యాయం చేసి మిమ్మల్ని అందరినీ ఉద్యోగం గుర్తించి మరి రైతులందరూ కూడా మళ్ళీ మీకు న్యాయం చేసేలాగా రైతులందరితో కూడా మీరు కలిసిమెలిసి ఉండేలాగా ఏర్పాటు చేస్తాం వేసి మేనిఫెస్టోలు పెట్టారు. కాబట్టి మేము అందరం కూడా ఆయనకి పూర్తిగా రుణపడి ఉంటాం. అంచేత ప్రత్యేకంగా మేము అందరం ఈవేళ మీట్ అయ్యి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.